విపరీతంగా ప్రజాధనము దుర్వినియోగం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏమనుకున్నారంటే 20 సంవత్సరాలు ఆయనే ఉంటారు మొత్తము మ ద అందుకని ఉద్దేశంతోటి ఋషికొండ ఉన్న ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్‌ని కూల్చేసి, టూరిజం రిసార్ట్స్‌ని కూల్చేసి, సామాన్య మానవుడికి అంటే ఇక్కడ పక్కనే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకి, లోకల్‌గా వచ్చే వాళ్ళకి, మన రాష్ట్రం నుంచి వచ్చే వాళ్ళకి అందరికీ కూడా బీచ్ దగ్గర ఎదురుగుండా రూ. 2000కి రూమ్ దొరికేది. చాలా బాగుండేది. అదంతా కన్వీనియంట్ ఫెసిలిటీ ఉన్న ఫెసిలిటీని సర్వనాశనం చేసేసి, తీసేసి మేము అత్యంత ఆధునికంగా మళ్ళీ ఏపీ టీడీసీకి బిల్డింగ్స్ కడుతున్నామని చెప్పి, దొంగ మాటలు చెప్పి, ప్రజల్ని మభ్యపెట్టి, దోపిడీ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అక్కడ బిల్డింగ్లు కట్టారు. దేని గురించి కట్టారని చెప్పి చూస్తే, అక్కడ కేవలం ఆయన క్యాంప్ ఆఫీస్‌కి ఆయన మామూలుగా ఆయన ఉండేదానికి అన్నట్టు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇప్పుడు మేము ముఖ్యమంత్రి గారిని కూడా కోరాము. అది ప్రజలకి కొంచెము ఇనీషియల్‌గా బీచ్‌కి వస్తాం కదా! వాళ్ళందరికీ కూడా సందర్శనార్థము అది చేస్తే ప్యాలెస్ మనకిప్పుడు ప్యాలెస్‌లో చూసిన అవకాశం మనకు రాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ ఎలా ఉందో ఒక్కసారి చూస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రజలే చెప్తున్నారు. ఆ క్లాజెట్ 20 లాక్స్ అంట. బాత్రూమ్‌లో ఎళ్లి వాడే క్లాజెట్ ఈడబ్ల్యూసీ. అట్లాగే యూరినల్స్ వాడేదేమో 6 లక్షలంట. ఆ డైనింగ్ టేబుల్ ఏమో ₹1,00,00,000 అంట. అది నిజమా కాదా అనేది మనం చూడాలి కదా! సో కాబట్టి ఈ విధమైన వదంతులు వస్తున్నాయనే ఉద్దేశంతోటి మేము డాక్యుమెంట్స్ అన్నీ కూడా కాల్ఫర్ చేశాము. వచ్చిన తర్వాత మళ్ళీ సెపరేట్‌గా ప్రెస్ మీట్ పెట్టి చెప్తాము. మా ఉద్దేశం అయితే ఋషికొండ ప్యాలెస్‌ని ప్రజల సందర్శనార్థము టికెట్ ఒక రూ. 30, రూ. 50 పెట్టి అందరూ చూసేదానికి ముందు ఆ సదుపాయం కల్పించాలి. దానికి మించిపోయింది ఇది. మైసూర్ ప్యాలెస్‌కిని ఇది జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ ఇది. దానికి దీనికి చాలా తేడా ఉంది.